ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మానవ జీవితంలో దేవుడు ఇచ్చే అత్యంత విలువైన ఆశీర్వాదమును గురించి మరియు కుటుంబ ప్రాముఖ్యతను గురించి వివరిస్తుంది. సంతానం అనేది కేవలం ప్రకృతి సిద్ధంగా జరిగే ప్రక్రియ కాదు. అది సాక్షాత్తు పరలోకపు తండ్రి తన చేతులతో ఇచ్చే ఒక దివ్యమైన కానుక. పిల్లలు మన జీవితంలోకి రావడం వెనుక దేవుని గొప్ప ఉద్దేశం మరియు ఆయన కృప దాగి ఉన్నాయి. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని ఉంది. ఇక్కడ స్వాస్థ్యము అంటే తండ్రి నుండి బిడ్డలకు వచ్చే ఆస్తి లేదా వారసత్వం. దేవుడు మనకు ఇచ్చే గొప్ప ఆస్తి మన పిల్లలే. లోకపు ఆస్తి కరిగిపోవచ్చు, కానీ దేవుడు ఇచ్చిన సంతానం నిత్యమైన విలువ కలిగినది. వారు దేవుని ప్రతినిధులుగా ఈ భూమి మీద మన వంశాన్ని, మన విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వ సంపద. పిల్లలు మనవారే అయినా ప్రాథమికంగా వారు దేవుని స్వాస్థ్యం. వారిని దేవుని భయంలో పెంచడం మన బాధ్యత. ఉదాహరణకు, హన్నాకు సంతానం లేనప్పుడు ఆమె దేవునిని వేడుకుంది. దేవుడు ఆమెకు సమూయేలును స్వాస్థ్యంగా ఇచ్చాడు. హన్నా ఆ బిడ్డను తన సొంత ఆస్తిలా భావించకుండా మరలా దేవుని సేవకే అర్పించింది. దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆ బిడ్డ ఇజ్రాయేలు దేశానికే గొప్ప ప్రవక్తగా మారాడు. అలాగే అబ్రహాముకు 100 ఏళ్ల వయస్సులో దేవుడు ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. దేవుడు ఇస్సాకును బలిగా అడిగినప్పుడు అబ్రహాము వెనుకాడలేదు. తన కుమారుడు తన సొంత ఆస్తి కాదు, దేవుడు ఇచ్చిన స్వాస్థ్యము అని నమ్మి ఆయనకు సమర్పించాడు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడమే కాకుండా అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపజేశాడు. ప్రియులారా, మన పిల్లలపై మనకు సర్వ హక్కులు లేవు. వారు దేవుని ఆస్తి. మనం కేవలం వారిని సరైన మార్గంలో నడిపించే నమ్మకమైన గృహ నిర్వాహకులం మాత్రమే. మనం సంపాదించే వెండి బంగారాలు ఈ లోకంలోనే మిగిలిపోతాయి. కానీ దేవుని భయంలో మనం పెంచే సంతానం పరలోక రాజ్య వ్యాప్తికి మరియు మన వంశానికి నిత్యమైన విలువను ఇస్తుంది. హన్నా మరియు అబ్రహాము తమ పిల్లలను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు వారిని కోల్పోనివ్వలేదు. బదులుగా వారిని మరింత గొప్పగా దీవించి చరిత్రలో నిలిచిపోయేలా చేశాడు. మన పిల్లలను దేవుని చిత్తానికి అప్పగించినప్పుడు ఆయన వారిని మనం ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతాడు. రెండవదిగా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని ఉంది. ఇక్కడ బహుమానము అంటే మనం కష్టపడి సంపాదించుకునేది కాదు, ఇచ్చేవారి ప్రేమను బట్టి మనకు లభించేది. పిల్లలు కలగడం అనేది దేవుని నిర్ణయం. అది మనుషుల చేతుల్లో లేదు, కేవలం దేవుని దయ మీద ఆధారపడి ఉంది. ఉదాహరణకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్య రిబ్కాకు కూడా చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఇస్సాకు తన భార్య కోసం యెహోవాను బతిమాలుకున్నాడు. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి రిబ్కాకు ఏశావు, యాకోబు అనే 2 కుమారులను ఒకేసారి బహుమానంగా ఇచ్చాడు. ఇది మానవ ప్రయత్నం వల్ల కాక కేవలం దేవుని కనికరం వల్ల జరిగింది. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో మనోహ భార్య గర్భవతి కాక సంతానం లేక ఉన్నప్పుడు దేవుని దూత ఆమెకు కనిపించి ఒక కుమారుడు పుడతాడని వాగ్దానం చేశాడు. ఆ దంపతులు ఏమీ అడగకముందే దేవుడే చొరవ తీసుకొని ఇజ్రాయేలీలను రక్షించడానికి సంసోనును ఒక ప్రత్యేకమైన బహుమానంగా వారికి ఇచ్చాడు. దేవుడు ఇచ్చే బహుమానం కేవలం ఒక కుటుంబానికే కాక ఒక దేశానికే దీవెనకరంగా మారుతుంది. సూటిగా చెప్పాలంటే పిల్లలు కలగడం అనేది కేవలం ఒక జీవశాస్త్ర ప్రక్రియ మాత్రమే కాదు, అది దేవుని కనికరం వల్ల లభించే ఒక పరలోకపు బహుమతి. మనం ఎంత ప్రయాసపడినా ఆస్తులు సంపాదించుకోవచ్చు, కానీ సంతానాన్ని సంపాదించుకోలేము. అది కేవలం దేవుడు ఇచ్చే బహుమానం. ఆయన తన కృపతో తన సమయమందు మనకు దానిని అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈరోజు మీ పిల్లల గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? వారు మీ మాట వినడం లేదని లేదా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతున్నారా? గుర్తుంచుకోండి, వారు మీకంటే ముందు దేవుని స్వాస్థ్యము. వారిని సృష్టించిన దేవుడు వారిని విడిచిపెట్టడు. అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. గర్భాన్ని తెరిచేవాడు ఆయనే. ఆయన ఇచ్చే బహుమానం కోసం సహనంతో కనిపెట్టండి. మీ పిల్లలు దేవుని దీవెన పొందుకుంటారు. వారు అపవాది చేతికి చిక్కకుండా దేవుని చేతిలో బలమైన బాణముల్లా మారతారు. మీ ఇల్లు దేవుడు ఇచ్చిన ఈ స్వాస్థ్యముతో, ఈ బహుమానములతో నిండుగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కుమారులు నీవు అనుగ్రహించు స్వాస్థ్యమని, గర్భఫలము నీవు ఇచ్చు బహుమానమేనని, నీవు మాకిచ్చే గొప్ప ఆస్తి మా పిల్లలేనని, లోకపు ఆస్తి కరిగిపోవచ్చు కానీ నీవు ఇచ్చిన సంతానం నిత్యమైన విలువ కలిగినదని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మా పిల్లలు నీ ఆస్తి గనుక మేం కేవలం వారిని సరైన మార్గంలో నడిపించే నమ్మకమైన గృహ నిర్వాహకులం మాత్రమే గనుక మేం సంపాదించే వెండి బంగారాలు ఈ లోకంలోనే మిగిలిపోతాయి కానీ నీ భయంలో మేం పెంచే సంతానం పరలోక రాజ్య వ్యాప్తికి మరియు మా వంశానికి నిత్యమైన విలువను ఇస్తుంది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము మా పిల్లలను నీ చిత్తానికి అప్పగించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని, ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి గర్భఫలం ఇచ్చి నీవు ఇచ్చిన స్వాస్థ్యముతో బహుమానములతో వారి ఇంటిని నిండుగా ఆశీర్వాదకరంగా ఉంచమని, మా పిల్లలందరినీ నీ చేతిలో బలమైన బాణముల్లా నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.